హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ట్రెజరీ శాఖ కీలక ఉత్తర్వులు జారీ. మరి ఏంటి ఆ ఉత్తర్వుల్లో ఏముంది అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరూ తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం అండి ఇది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ట్రెజరీలు మరియు ఖాతాల డైరెక్టరేట్ మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల సమర్పణ ప్రక్రియకు సంబంధించి కొత్త మార్గదర్శకాలనైతే జారీ చేసింది. ఈ సర్క్యులర్ మెమో వివరాలు చూసుకున్నట్లయితే, సర్క్యులర్ మెమో నంబర్ వచ్చేసి 150642/2025 జారీ చేసిన తేదీ 22 ఏప్రిల్ 2025. జారీ చేసిన శాఖ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సర్క్యులర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఇకపై ఉద్యోగులు లేదా పెన్షనర్స్ తమ వైద్య ఖర్చుల రియంబర్స్‌మెంట్ కోసం బిల్లులను సమర్పించేటప్పుడు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల అధికారిక వివరాలను తప్పనిసరిగా జతచేయాలి. క్లెయిమ్ చేసుకున్న వ్యక్తి అర్హుడా కాదా అని నిర్ధారించుకోవడానికి మరియు ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా చేయడానికి ఈ నిబంధననైతే తీసుకురావడం జరిగింది. ఈ ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల ట్రెజరీ మరియు అకౌంట్స్ అధికారులకు, డీటీఓస్ అండ్ ఏటీఓస్‌కి పంపడం జరిగింది. విభాగాల వారీగా పాటించాల్సిన నియమాలేంటంటే, మొదటగా ప్రభుత్వ ఉద్యోగులకు చూసుకున్నట్లయితే, తర్వాత పెన్షనర్స్ అండి. సో, ఎంప్లాయీస్‌కి మొదటగా పాటించాల్సిన రూల్స్, నియమాలేంటంటే, ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసేటప్పుడు కొన్ని సూచనలైతే పాటించాలి. అవేంటంటే, సర్వీస్ రిజిస్టర్‌లో వివరాల నమోదు ఎస్ఆర్‌లో ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ యొక్క మొదటి పేజీలో తమపై ఆధారపడిన కుటుంబ సభ్యుల అంటే భార్య లేదా భర్త, పిల్లలు, తల్లిదండ్రులు వారి పూర్తి వివరాలను స్పష్టంగా నమోదు చేసుకోవాలి. తర్వాత కాపీని జతచేయడం. మెడికల్ బిల్లులను సమర్పించేటప్పుడు సర్వీస్ రిజిస్టర్‌లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసినటువంటి పేజీ యొక్క జిరాక్స్ కాపీని ఏ కాపీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ మేడ్ ఇన్ ద సర్వీస్ రిజిస్టర్ అని తప్పనిసరిగా బిల్లుతో పాటు జతచేయాలి. ఇక మూడవ తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఇప్పటివరకు ఎవరైనా తమ ఎస్ఆర్‌లో కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయని పక్షంలో వెంటనే తమ సంబంధిత కార్యాలయ అధికారులను సంప్రదించి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఇది భవిష్యత్తులో క్లెయిమ్‌ల తిరస్కరణను నివారిస్తుంది. ఇక పెన్షనర్స్ కానీ, సో ఎంప్లాయీస్‌కి అయిపోయింది. పెన్షనర్స్ ఏం చేయాలంటే, విశ్రాంత ఉద్యోగులు తమ మెడికల్ క్లెయిమ్‌ల కోసం కొన్ని సూచించినటువంటి విధానాలను అనుసరించాలి. అవేంటంటే, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ. పెన్షనర్లు తమ మెడికల్ క్లెయిమ్‌లతో పాటుగా వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీని జతచేయాలి. పీపీఓలో పెన్షనర్స్‌తో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఉంటాయి. ఇక రెండవది అధికారిక ధృవీకరణ అంటే అటిస్టేషను. సమర్పించే పీపీఓ కాపీ పైన సంబంధిత అధికారి, ఉదాహరణకు ఎస్టీఓ లేదా ఏటీఓ చేత ఖచ్చితంగా అటెస్టేషన్ చేయించి ఆ కాపీని బిల్లుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారంగా మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల ప్రక్రియ మరింత పటిష్టంగా అయితే మారింది. సో, ఉద్యోగులైతే తమ ఎస్ఆర్‌లో కుటుంబ సభ్యుల వివరాలను ఉన్నటువంటి పేజీ కాపీని జతచేయాలి. పెన్షనర్స్ అయితే ట్రెజరీ అధికారిచే ధృవీకరించబడిన పీపీఓ కాపీని జతచేయాలి. ఈ ఆదేశాలను ట్రెజరీస్ మరియు ఖాతాల డైరెక్టర్ శ్రీ మోహన్ రావు గారు జారీ చేశారు. ఈ నియమాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మరియు పెన్షనర్లకు వర్తిస్తాయి. కావున ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరూ కూడా ఈ మార్పులను గమనించి భవిష్యత్తులో మెడికల్ క్లెయిమ్‌లు సమర్పించేటప్పుడు ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలనేది సూచించడమైనది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వారికి కూడా ఈ యొక్క మెడికల్ క్లెయిమ్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వారు సిద్ధంగా ఉంచుకోగలుగుతారనమాట. లేదంటే మెడికల్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి కాబట్టి, సో వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి, పాటించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.